స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు షబీర్ అలీ గారు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు భూపత్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ గారు, నరసింహరావు గారు, వినయ్ గారు, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన నాటి నుంచి మనకు పార్లమెంట్ సభ్యుడుగా అయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అందరితో సాన్నిధ్యాన్ని పెంచుకొని ఈ నియోజకవర్గంలో నేను కూడా మీతో ఉంటానన్న అన్నటువంటి శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు గారు, నర్సారెడ్డి గారు, ఆకుల లలిత గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామనేటువంటి సంకల్పంతో మీరు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సమీక్షా సమావేశాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉన్నా పెద్దల దృష్టికి ఈరోజు ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఒక కార్యకర్తగా ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ శాసనసభ్యులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపత్ రెడ్డి గారు మన నిజామాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలు గెలిచిన తర్వాత 3 నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం. 2 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఏ కారణం చేతనైనా వాళ్ళు గెలిచారో అది వేరే విషయమైనా ఈరోజు కార్యకర్తలమందరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నాయకత్వంలో సమన్వయంతో పోవడానికి మనం కృషి చేయవలసినటువంటి బాధ్యత పెద్దలది, మన అందరికీ ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని కోరుకుంటూ, ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లో మనకి ఈరోజు శాసనసభ్యులు లేరో అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. దయచేసి మీ సమక్షంలో వారితో చేతులు జోడించి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలను హృదయానికి అద్దుకోండి. పనిచేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని దూరం చేసుకోకండి. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జిల్లాలో పునాది లాంటి వాళ్ళను మనం దగ్గర తీసుకుంటేనే వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా కార్యకర్తల్లో స్తబ్దత ఉంది. ఈరోజు ఆ స్తబ్దతను దూరం చేయడానికి బాధ్యత పెద్దలందరికీ ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గ్రహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి సమన్వయంతో మీరు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఒక జిల్లాలో జిల్లా కాంగ్రెస్ బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మన మండలాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక సమన్వయంతో వాళ్ళందరినీ మీరందరూ పెద్దలు పిలిచి వాళ్ళని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రేపు 6 మాసాల వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మా షబీర్ భాయ్ గారు ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పటి వరకు 6 మాసాలు ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చినా అధికారులు మాత్రం మన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ సహకరిస్తలేరన్నటువంటి